సో అందరికీ నమస్తే అండి. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. సో మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు మరి సంగారెడ్డి నుంచి ఇంత దూరం వచ్చి మాతృదేవోభవ ఆశ్రమం చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఇక్కడికి వచ్చి మరి వారి పాప శ్రీనిక పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి సాయి కిరణ్ గారు, భవానీ గారు మరియు శ్రీనివాస్ గారు, పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు సంపాదించిన దాంట్లో నుంచి కొంత అమౌంట్, మరి మనం ఎన్నో బర్త్డేలు జరుపుకుంటాము, పెళ్లి రోజులు జరుపుకుంటాము, ఎంతో ఖర్చు చేస్తుంటాము. కానీ మా పాప పుట్టినరోజు సందర్భంగా నలుగురికి మంచి జరగాలని ఒక సంకల్పంతో ఈరోజు సాయి కిరణ్ గారు, భవానీ గారు మరియు వారి తాత నానమ్మ గారు, శ్రీనివాస్ గారు, పద్మావతి గారు ఇక్కడికి వచ్చి వారికి తోచిన విధంగా హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సో ఇలాగే మరి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇలాంటి ఆశ్రమాలకి వెళ్ళి మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటే నిజంగా అనాథలు అనే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా ఉండరు. సో వీళ్ళలా అందరు ఆలోచించి మీకు తోచిన విధంగా, మీకు వీలున్నంత విధంగా ఇలా వెళ్ళి సేవా కార్యక్రమాలు చేస్తే సో అనాథలు కూడా మన కుటుంబం లాగా భావిస్తే ఎవరు కూడా అనాథలు ఉండరని నా యొక్క విన్నపం. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీనిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు తెలియజేయాలి. అలాగే 130 మంది ఆశీర్వాదం ఉండాలి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల బ్లెస్సింగ్స్ ఉండాలని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం.